కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తున్నాయి. ఆ మార్గమధ్యంలో ఒక 2 కప్పలు ఒక పెద్ద లోతైన బావిలో పడిపోయాయి. ఆ బావి చాలా లోతుగా ఉండడం వల్ల మిగతా కప్పలన్నీ ఆ బావి చుట్టూ చేరి ఈ పడిపోయిన కప్పలకి చెప్తున్నాయి, మీరు ఇంక ప్రయత్నం చేయకండి, బయటికి రావాలని శ్రమ పడకండి, మీరు రాలేరు అని చెప్తున్నాయి. కానీ ఒక కప్ప మాత్రం పదే పదే ప్రయత్నం చేసింది. వాళ్ళు వద్దు, ప్రయత్నం చేయకు, నువ్వు రాలేవు అని చెప్తున్నా కూడా అది ఒక్కసారి నడుం బిగించి గట్టిగా దూకి బావి అవతల పడింది. మొత్తానికి అది బయటికి చేరుకుంది. ఎందుకు అంటే ఆ కప్ప చెవిటిది. మన జీవితంలో కూడా మనం ఏదైనా గ్రేట్ అచీవ్మెంట్ సాధించాలి అని అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు నెగిటివ్ థాట్స్ని స్ప్రెడ్ చేయడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. అటువంటి వారి ముందు మనం చెవిటి వారిలాగా ఉండడం, మన ఎనర్జీని డ్రైన్ చేసుకోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం కూడా మొదటి కప్పలాగా విన్నా కూడా విననట్టు ఉండడం ద్వారా మన యొక్క బెస్ట్ని మనం బయటికి తీసుకొని రావచ్చు.